మనము మూడవ అభిషేకపు ప్రార్థనలో మనము దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది ఎన్నో వారం అమ్మా? మూడో వారం. ఇంకెన్నో ఉన్నాయి? ఇంకా 4 ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా 4 అభిషేకపు ప్రార్థనలు ఉన్నాయి అన్నమాట. ఇది మూడో వారం అన్నమాట. ఇది మూడో వారం. దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరం, దేవుడు మనల్ని అద్భుత రీతిగా నడిపిస్తూ ఉన్నాడు. చూద్దాం. మనము ఒకసారి యెషయా గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదువుదామా. యెషయా గ్రంథం 11. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, ఆలోచన బలమునకు ఆధారముగా ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. దేవుని యొక్క 7 ఆత్మల గురించి దేవుడు ఇక్కడ రాశాడు. ఈ 7 ఆత్మలు కూడా యేసు ప్రభు వారిలో సంపూర్ణంగా ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కూడా దేవుడు ఎన్నుకున్న వ్యక్తుల్లో కూడా ఈ ఆత్మలుండి వారి ద్వారా లోకానికి, ఆయా రాజ్యాలకి మేలు చేసే విధంగా వారిని ఆస్వాదించాడు దేవుడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మనం మొట్టమొదటిగా యెహోవా ఆత్మ అంటే పరిశుద్ధ ఆత్మ గురించి మనము మొట్టమొదటిగా మొదటి వారం ధ్యానం చేస్తాం. రెండో వారము జ్ఞానాత్మ గురించి ధ్యానం చేస్తాం. దేవుని ఒక వాక్యం ఉంటుంది యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో, జ్ఞానము ఎవరికైనా కొదువుగా ఉన్నవాళ్ళ అతడు దేవుణ్ణి అడగమను, దేవుడు అతనికి ధారాళంగా దయచేయని అని చెప్పి దేవుని ఒక వాక్యం చెబుతుంది. ఈ జ్ఞానము లోక సంబంధమైన జ్ఞానం కాదు, పైనుంచి వచ్చే జ్ఞానము. పైనుంచి వచ్చే జ్ఞానము పవిత్రమైనది, నెమ్మది కలిగింది, సమాధానం కలిగింది, సులువుగా లోబడేది అన్నమాట దేవుని యొక్క జ్ఞానం. ఈ 3వ వారము వివేక ఆత్మ గురించి మనము ధ్యానం చేయబోతున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. త్వరగా మనము ముందుకు వెళ్దాం. మరి అభిషేక ప్రార్థన ఉంది, దేవుని యొక్క బలారాధన కార్యక్రమం ఉంది కనుక మనం త్వరగా వెళ్దాం. వివేకం అని అంటే ఒక గుణము కాదు, ఇది మన జీవిత ప్రయాణంలో మనకు తోడుగా ఉండే ఒక దైవికమైన వెలుగు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వివేకం అని అంటే ఒక గుణం కాదు. ఈ గుణం బాగాలేదురా, ఈ గుణం బాగాలేదు, ఈ గుణం మంచిది కాదు, ఏం గుణం మంచిది కాదు అంటే వివేకం అంటే ఒక గుణానికి సంబంధించింది కాదు. అనుదిన మన జీవిత ప్రయాణంలో మనకు తోడుగా ఉండి నడిపించే దేవుని యొక్క వెలుగే వివేకం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. జ్ఞానం అంటే మనం ఏం మాట్లాడాలో తెలియటం జ్ఞానం. జ్ఞానవంతంగా మాట్లాడారు, చాలా జ్ఞానవంతంగా మాట్లాడారు అంటాం. వివేకంగా మాట్లాడారని కూడా అంటాం. జ్ఞానవంతంగా మాట్లాడాడు. జ్ఞానం అంటే ఆయా సందర్భాలకు అనుగుణంగా ఏం మాట్లాడాలో తెలుసుకోవడం జ్ఞానం. ఎలా అంటే జ్ఞాపకార్థం కూడికెళ్ళి పుట్టినరోజు వాక్యం చెప్పకూడదు. జ్ఞానం మీకు అర్థం అవ్వాలి. మన భాషలో చెప్పుకోవాలంటే జ్ఞాపకార్థం కూడికెళ్ళి పుట్టినరోజు వాక్యం చెప్పకూడదు. కృతజ్ఞత కూడికెళ్ళి జ్ఞాపకార్థ వాక్యం చెప్పకూడదు. అట్లాగే చేస్తూ ఉంటారు. అంటే ఏ సందర్భానికి ఏది చెప్పాలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు రాసించారన్నమాట. ఆయా సందర్భాలకు అనుగుణంగా దేవుడు రాసించాడు. ఇక్కడ జ్ఞానం అంటే ఏం మాట్లాడాలో తెలియటం జ్ఞానం. వివేకం అంటే ఆయా సందర్భాలకు అనుగుణంగా, అంటే జ్ఞానం అని అంటే ఏం మాట్లాడాలో తెలియటము. వివేకం అంటే ఆ మాటను ఎప్పుడు మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎప్పుడు మౌనంగా ఉండాలో తెలియటం వివేకం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అసలు ఎప్పుడు మాట్లాడాలి, కొంతమంది నోటికి అడ్డు అదుపు ఉండదు. ఎప్పుడు మాట్లాడాలో తెలియదు, ఎప్పుడు మాట్లాడకూడదో తెలియదు. వివేకం అంటే వివేకాత్మ దేవుడు ఇచ్చేది. ఇది మనకి మనుషులుగా ఈ భూమి మీద జీవిస్తున్న మనకి చాలా అవసరం. దేవుని యొక్క పరిశుద్ధాత్మ అవసరం, జ్ఞానాత్మ అవసరం. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకునేదంట, మూఢురాలు తన చేతులతో తన సంసారాన్ని ఆమె రోడ్డు మీద బజార్లో పెట్టిందంట. ఇక్కడ వివేకం అంటే ఎలా, జ్ఞానం అంటే ఎలా మాట్లాడాలో తెలియటము. వివేకం అంటే ఈ మాట ఎప్పుడు మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మౌనంగా ఉండటం వివేకం.
ఆ వివేకాత్మ దేవుడే మనకిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వివేకం అంటే విజ్డమ్, అంటే కేవలము చదువు లేదా సమాచారాన్ని కలిగి ఉండటం మాత్రం కాదు, కానీ జ్ఞానాన్ని సరైన సమయంలో సరైన రీతిలో, అంటే మంచి చెడులను విడదీసి ఉపయోగించగల సామర్థ్యాన్ని వివేకం అంటారు. అంటే మంచి సమయంలో చెడు మాట్లాడకూడదు, చెడు సమయంలో మంచి మాట్లాడకూడదు. మనం దేన్ని ఎన్నుకోవాలి? మంచినే ఎన్నుకోవాలి. అంటే మన మాట వల్ల ఒకరికి చెడు కలుగుతుంది అనుకో, మనం మాట్లాడకూడదు. అంటే మంచి చెడుని వేరు చేయడం అంటే అదే. మంచి చెడుని వేరు చేసే సామర్థ్యాన్ని వివేకం అంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ వివేకం యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే మనము క్షీర నేర న్యాయం. అందరూ చెప్పండి, క్షీర నేర న్యాయం. క్షీర అంటే ఏంటి? చదువుకునే పదం. క్షీర అంటే ఏంటి? క్షీర అంటే పాలు. క్షీర అంటే పాలు అన్నమాట. క్షీర నేర న్యాయం అని అంటే, ఇప్పుడు 1 లీటర్ పాలు తీసుకున్నాం ఒక బౌల్లో, దాంట్లో 2 లీటర్లు నీళ్లు కలిపాం, హంస ముందు పెట్టాం. హంస ఏం చేసిద్దంట? ఓన్లీ పాలనే తాగిద్దంట, నీళ్లు వేరు చేసిద్దంట. ఓన్లీ పాలే తాగిద్దంట. మనకు ఒక మీటర్ ఉండేది అనమాట, పాలు చిక్కయ్యా కాదని చెప్పి దాంట్లో మీటర్ వేసి దాంట్లో చెక్ చెప్తామంటాం. అంటే దేవుడు దానికి జ్ఞానాన్ని ఇచ్చాడు, ఆ జ్ఞాన వివేకాన్ని ఇచ్చాడు అనమాట. ఒక బౌల్లో 1 లీటర్ పాలు పోసి 2 లీటర్లు నీళ్లు పోసి హంస ముందు పెడితే హంస పాలనే స్వీకరించిందంట, నీళ్ళను వదిలేసిద్దంట, వేరు చేసిద్దంట. అది వివేకం అంటే ఈ లోకంలో మంచి ఉంది, చెడు ఉంది. మనం మంచినే స్వీకరించాలి, మంచి మార్గంలో నడవాలి. అది వివేకం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిర్ణయ సామర్థ్యం అంటే కొంచెం తగ్గించి కోతలు వచ్చాకని చూసుకో. నిర్ణయ సామర్థ్యం అంటే వివేకం ఏం చేసిందంటే క్లిష్ట పరిస్థితుల్లో ఉద్వేగానికి లోనవ్వకుండా అప్పుడు మౌనంగా ఉండాలా, ఏమి నిర్ణయం తీసుకోవాలో సహాయం చేసింది. దేవుని నామానికి మహిమ కలుగును. క్లిష్ట పరిస్థితులు ప్రతి ఒక్కరికి వస్తాయి. నాకు గత 2-3 నెలల నుంచి కూడా చాలా క్లిష్ట పరిస్థితిగానే ఉంది. దేవుడు తన యొక్క జ్ఞానాన్ని ఇచ్చి, తన అభిషేకాన్ని ఇచ్చి దేవుడు నడిపించుకుంటూ తీసుకెళ్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్లిష్ట పరిస్థితుల్లో మనం ఉద్వేగపడుకోకూడదు, ఉద్వేగానికి లోనవ్వకూడదు. అసలు ఏంటో నా జీవితం ఏంటనే అనంతరం మానేయకూడదు, బెంగగా దిగాలుగా ఉండకూడదు. మనం దేవుడికి అప్పచెప్పాలి. ఇక్కడైతే క్లిష్ట నిర్ణయ సామర్థ్యము, క్లిష్ట పరిస్థితుల్లో ఉద్వేగానికి లోను కాకుండా లోతుగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవడం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వివేకం ఏం చేసిందంటే మంచి చెడులు వేరు చేసింది, మంచి మార్గంలో నడిపించింది. క్లిష్ట పరిస్థితుల్లో, చాలా క్లిష్ట పరిస్థితుల్లో సరైన నిర్ణయాన్ని తీసుకునే సామర్థ్యం కలిగి ఉన్నదే వివేకం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అనుభవం నుంచి నేర్చుకోవటం. వివేకం ఏం చేసిందంటే అనుభవం అంటే చేసిన తప్పుల నుండి పాఠాలు నేర్చుకుంటూ జీవిత సత్యాలనే అవగతం చేసుకోవడం. అంటే పలానా సమయంలో పలానా నిర్ణయం తీసుకొని నేను బొక్కబారులో పడ్డాను, ఈసారి అలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు, దాని ద్వారా ఒక పాఠం నేర్చుకొని మన అనుభవపూర్వకంగా దేవుడి మీద ఆధారపడటం. దేవుడి నామానికి మహిమ కలుగును. ప్రతి ఒక్కరు మంచి నిర్ణయం తీసుకుంటాం, కానీ పరిస్థితులు అలా కలిసి రావు. నువ్వు నిర్ణయం తీసుకున్నప్పుడు మంచిదే, నువ్వు మంచి నిర్ణయమే ఆలోచించి తీసుకున్నావు, కానీ మనకు పరిస్థితులు అనుకూలంగా ఉండవు అన్నమాట. పరిస్థితులు తారుమారైపోతాయి. అప్పుడు మనం దిగాల పడిపోకుండా, ఓహో ఇలా నిర్ణయం తీసుకుంటే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయా, మరొకసారి ఇలాంటి నిర్ణయం తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించాలని అనుభవపూర్వకంగా నేర్చుకునే పాఠాలు వివేకం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆత్మ పరిశీలన అంటే మన బలాలు బలహీనతలు ఏంటో తెలుసుకొని అహంకారం లేకుండా ప్రవర్తించడం వివేకం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే మనకు కొన్ని బలాలు ఉంటాయి, కొన్ని బలహీనతలు ఉంటాయి. మనం బలవంతులు అని చెప్పి అహంకారంతో ఉండకూడదంట, బలహీనమైన నిరుత్సాహంతో ఉండకూడదంట. వివేకంగా
ప్రవర్తించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. జ్ఞానానికి వివేకానికి తేడా ఏంటి అడగ పక్కన. జ్ఞానం వివేకం ఒకటేనా అంటే నాలెడ్జ్ విజ్డమ్. జ్ఞానానికి వివేకానికి తేడా ఏంటంటే జ్ఞానము సమాచారాన్ని తెలియజేసింది అనమాట. సమాచారాన్ని తెలియజేసింది. వివేకం ఏంటంటే ఆ తెలుసుకున్న సమాచారము ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి అన్నదే వివేకం. ఎంబీబీఎస్ చదివారు, కష్టపడి డాక్టర్ చదివారు ఎంబీబీఎస్. కడుపు లేపికి జర్మినేషన్ చేయదు, జనానికే జర్మినేషన్ చేస్తారు. ఒక మాటలో చెప్పాలంటే టమోటా అని మనకు తెలియటం జ్ఞానం. ఏంటది? టమోటా 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 అని మనకు తెలియటం జ్ఞానం. దాన్ని సలాడ్లో వేయకూడటం పోవటం వివేకం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. టమాటా దేంట్లో వాడతారు? కూరలో వాడతారు. సలాడ్, ఫ్రూట్ సలాడ్ టమాటా వేయరు, ఫ్రూట్స్ వేస్తారు. అది వివేకం అన్నమాట. మీకు అర్థమైంది ఇప్పుడు వివేకం అంటే జ్ఞానం ఏంటి? టమోటా అని తెలియటం మన జ్ఞానం. ఇది ఏంటి అంటే టమోటా అని తెలుసుకోవడం జ్ఞానం. ఈ టమోటాని తెలియలేదనుకో దాన్ని ఎలా వాడాలో మనకు తెలియదు. టమోటా అంటే కూరలో వాడతారు, సలాడ్లో వాడరు. సలాడ్లో ఫ్రూట్సే వాడతారు, కొన్ని రకాల ఫ్రూట్స్ సలాడ్లో వాడతారు అన్నమాట. అది టమాటో సలాడ్లో వేసామనుకో అది అవివేకం అన్నమాట. అంటే ఏదైనా పశువులు పచ్చిగడ్డి, ఆగడ్డి, ఈ గడ్డి తింటాయి అన్నట్టుగా ఏదైనా సరే తినేస్తారు అనుకోవడం అనమాట. అవివేకం క్లుప్తంగా అర్థం అవడం కూడా అవివేకం. అది వివేకం అంటే దేన్ని ఎప్పుడు ఎలా వాడాలి, ఎక్కడ వాడాలి, ఏ పరిస్థితుల్లో మనం మౌనంగా ఉండాలి, ఏ పరిస్థితుల్లో మనం తగ్గి ఉండాలి, ఏ పరిస్థితుల్లో మనం ఓపిక కలిగి ఉండాలి. ఇదంతా మనకు కలయి చేసేది ఎవరనంటే సర్వ సృష్టికర్త అయిన దేవుడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మనకు ఓపికగా ఉండవు, మనకు పేషెన్స్ ఉండవు, మనకి ఏమి ఉండవు. అవన్నీ మనకి రావాలి అని అంటే దేవుడే మనకు సహాయం చేయాలి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఉదాహరణకు యథార్థమును ఎరిగి ప్రవర్తించుటే వివేకం. అంటే నిజాన్ని తెలుసుకోవడమే కాదు, ఆ నిజానికి అనుగుణంగా నడుచుకోవటమే వివేకం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూద్దాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి. మనము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ప్రకారము వివేకం అనేది కేవలం మనుషుల యొక్క తెలివితేటల వల్ల వచ్చేది కాదు. అది దేవుని యొక్క ఆత్మ ద్వారా మనకు అనుగ్రహించబడిన గొప్ప వారం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో వివేకం కలిగిన వారు వారి జీవితాలని దేవుడు ఉన్నతంగా ఆస్వాదించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. భర్త అలసిపోయి ఇచ్చాడు ఇంటికి, ఏదో వర్క్ డ్రెస్ వల్ల లేకపోతే ఉద్యోగం ఒత్తిడి వల్ల అలసిపోయి వచ్చాడు. రావటం గుమ్మలో కడిగి పెట్టగానే ఏం తెచ్చారు అని మీద పడిపోకూడదు. ఎలా ఉంది, కాఫీ పెట్టినా, టీ పెట్టినా, లేదా వేడి నీళ్ళు పెట్టినా, వివేకం వివేకం ఇది. లేకపోతే ఎలా ఈరోజు ఎలా గడిచిందని అడగడం వివేకం అన్నమాట. చిన్న వివేకం అన్నమాట. అనుకుంటాడు రావటం గుమ్మలో అడుగు పెట్టగానే ఏం తెచ్చావు, డబ్బులు ఈ తేవాలి అవి తేవాలని అంటే ఆ ఇటు ఈ ఇటు 2 ఇట్లు ఎక్కువ అయిపోతాయి. నువ్వు ఏసీ 22లో 20లో పెట్టినా కూడా పని చేయడానికి. అది అచ్చు వివేకం. ఇది వివేకం అన్నమాట. ఇది ఎవరు ఇస్తారంటే దేవుడే మనకి ఇస్తాడు వివేకం. ఎప్పుడు ఎలా ప్రవర్తించాలి. ఎవరో వచ్చి నేను వివేకం అంటే ఒక మాట గుర్తొస్తుంది. ఒకరు మీకు చెప్పానో లేదో, ఎక్కడికి ఆనంద్ గారు పరిచర్యలో ఉన్నప్పుడు ఒక సహోదరు వచ్చి, అన్నయ్య గారు నాకు రాత్రి కల వచ్చిందండి, ప్రార్థన చేయండి నా కొరకు అని చెప్పేసి అని కళ చెప్పింది అనమాట. కళ చెబితే మంచి కళే వచ్చింది. నేను చెప్పాను, నాకు దేవుడు ప్రేరేపించిన బట్టి నేను చెప్పాను, అమ్మా దేవుడు తన వెలుగుతో నేను నింపి సంఘంలో ఒక మూల స్తంభంగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నువ్వు ఎటైనా వ్యతిరేకమైన పరిస్థితులకి నువ్వు ఇబ్బంది పడకు, ఎవరు లేరని బాధపడకు, నువ్వు దేవునితో ఉంటున్నావు, అలాగే దేవునితో కొనసాగించని చెప్పాను. అయిపోయింది. అయితే ఆనంద పాస్టర్ గారిని కూడా అడిగినాను, నాకు తెలియదు ఈ సంగతి. ఆనంద పాస్టర్ గారిని కూడా అడిగినాను, ఆయన నాకు కళ వచ్చిందన్న ఎలాగేనంటే ఆయన కూడా అదే చెప్పాడంట. మా ఇద్దరికి తెలియదు, ఒకరికొకరు తెలియదు, మాకు సేమ్ అదే
అదే చెప్పాం, నేను కూడా అదే చెప్పాను అన్నాడు ఆయన నవ్వుకుంటూ. అంటే వివేకం అది ఎవరు ఇస్తారంటే దేవుడు ఇస్తాడు. మన ఆలోచన మన తెలివితేటలను బట్టి కలిగేది కాదనమాట. ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి. వివేకం అంటే ఆత్మ శరీరానికి, ఆత్మ యొక్క నేత్రం అన్నమాట. అంటే శరీరానికి కళ్ళు ఎలాగో, శరీరానికి కళ్ళు ఏం చేస్తాయి, మార్గాన్ని చూపిస్తాయి. మనం పని చేసుకోవడానికి, మనం చూడటానికి, తెలుసుకోవడానికి మనం సహకారం చేస్తాయి. వివేకం ఏంటంటే ఆత్మీయ నేత్రం. వివేకం అంటే ఏంటంటే ఆత్మీయ నేత్రం. ఎప్పుడు మనం ఎక్కడ ఎలా ప్రవర్తించాలి, చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో మనము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని చూడగలిగే ఆత్మ సంబంధమైన నేత్రం అంటే వివేకం కలిగి ఉన్నటువంటి దేవుని నామానికి మేము. క్లిష్టమైన పరిస్థితి వచ్చింది, వ్యతిరేకమైన పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితుల్లో నేనేం చేయాలి? వివేకంగా ప్రవర్తించాలి. గాబరా అందరికి ఉండింది, ఇబ్బంది అందరికి ఉండింది. మనం వివేకంగా వివేకంగా ఎలా ప్రవర్తిస్తాం? ఇక్కడ ఒక సందర్భం మనం చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:17. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:17. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూస్తున్నాము. ఇక్కడ పరిశుద్ధులైన పౌలు అంటున్నాడు, వివేకంతో మాట్లాడుతున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడట్లా. మేము ఎక్కడ సువార్త ప్రకటిస్తే అక్కడ మమ్మల్ని కొడుతున్నారు, ఈడుస్తున్నారు, నానా హింసలు పెడుతున్నారు, చంపేయాలని ప్రయత్నం చేస్తున్నారు, కొరడాలతో కొడుతున్నారు, బెత్తలతో కొడుతున్నారు, అధికారులు ఎదుట, రాజులు ఎదుట మమ్మల్ని నిలబెడుతున్నారు. కానీ మేము దృశ్యమైన వాటిని చూడట్లా, శరీర సంబంధమైన నేత్రాలతో మేము చూడట్లా అంటున్నాడు. ఇక్కడ మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదృశ్యం అంటే కంటికి కనబడే దేవుని యొక్క కార్యాలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడి ఉంది. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క కార్యాలంట కంటికి కనబడవంట, చెవికి వినబడవంట, మనుష్య హృదయానికి అర్థం కావంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే చూస్తున్నాము కనుక క్షణమాత్రపుండు మా చులకన శ్రమ అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారము కలగజేయుచున్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్షణమాత్రపుడు చులకన శ్రమ అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. శ్రమని ఎలా చేశాడు? చులకన చేశాడు. మనం ఏం చేస్తాం? శ్రమనే పెద్ద చేస్తాం. శ్రమనే పెద్ద చేస్తాం. ఎంత అవసరమైతే ఎంతమంది చెప్పగలిగితే ఈ కాలనీ మొదటి వీధి నుంచి చివరి వీధి వరకు మనం అడగపోయే జీవితం. వదినా నీకు తెలిసిందా మా పరిస్థితి? తెలిసిందా? అసలు ఏం కలిసి రావట్లేదు వదిన, పరిస్థితి బాగాలేదు వదిన. తెలియలేదా? అయ్యో నువ్వు ఇదే కాలంలో ఉంటున్నావు, తెలియదు అంటానండి అని మనం పెద్ద చేద్దాం. శ్రమను ఏం చేద్దాం? పెద్ద చేద్దాం. ఇక్కడ పరిశుద్ధులైన పౌలు అంటున్నాడు, దేవుని ఆత్మ చేత నడిపించబడే సేవకుడు అంటున్నాడు వివేకంతో, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము కనుక క్షణమాత్రపు ఉండు మా చులకన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారాన్ని కలగజేస్తున్నట్ట. దేవుని నామానికి అంటే నిత్య రాజ్యానికి మమ్మల్ని చేరుస్తుంది శ్రమ. ఈ శ్రమలో మేము నశించిపోం, ఈ ఇబ్బందులో మేము నశించిపోం, సువర్ణంగా మేము మార్చబడతాం. మేము వాడబారిన కిరీటాలని పొందుకుంటాం. దేవుని ఎదుట మేము దేవుని స్తుతించే వారిగా ఉంటాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ వివేకం ఏం చేసిందంటే వివేచన కలగజేసింది. అంటే ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి, నిజమేది అబద్ధమేది. దేవుని యొక్క వాక్యం నిజం, దేవుని యొక్క వాక్యం కాకుండా లోకానుసారమైన చెత్తంతా చెబుతూ ఉంటారు అన్నమాట, కల్పితాలు. ఇప్పుడు అదే వచ్చేసింది సంఘంలోకి. దేవుని యొక్క వాక్యం కాకుండా లోకంలో ఉన్న ఎంత తీసుకొస్తారు. సందర్భానికి అనుగుణంగా అయితే ఎక్కడైనా ఏదన్నా అవాంఛనీయ సంఘటనలు జరిగినా, ఏదైనా విపత్తులు జరిగినా, ప్రకృతి విపత్తులు జరిగినా మాట్లాడుకున్నా తప్పులేదు. కానీ కామెడీ జోగులు, సిల్లి జోగులు,
అంటే వివేచన ఏం చేసింది అంటే దేవుని యొక్క వాక్యాన్నే ఎత్తి చూపించింది. దేవుని నామానికి మహిమ. మనకు కూడా ఏం చేసిందంటే సేవకుడు దేవుని యొక్క వాక్యం చదువుతున్నాడా, కబుర్లు చదువుతున్నాడా తెలియజేసింది. ఎందుకంటే దేవుని యొక్క వివేకమనే వరం మనలో దేవుడు పెట్టాడు కనుక తెలియజేసింది అనమాట. అంటే నిజమేది, అబద్ధమేది, తర్వాత మంచి ఏది, ఉత్తమమైనది ఏది. మనం మంచి చేయాలనే కోరుకుంటాం, కానీ మంచిని మించింది ఉత్తమమైనది. దేవుని నామానికి మహిమ కలుగునుగా. మనం మంచి చేయాలని కోరుకుంటాం, మంచిని మించింది ఉత్తమమైన, అంటే ఉత్తమమైన దాన్ని మనం చేయాలంటాం. అందుకే పరిశుద్ధులైన పౌలు అన్నాడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. ఇంకా 2 వచనాలు చూసి మనం ప్రార్థన చేసుకుందాం. 9-10 వచనాలు మనం చూద్దాం. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచించగలవారు, మీ ప్రేమను తెలివితోను ఎలా అంట. మొదటి వచ్చిన సరిపోయింది, అక్కడ కింద రాయబడి 2వ వచ్చిన మీరు చదవడం తర్వాత మీరు శ్రేష్టమైన కార్యాన్ని వివేచింపగలవారిగా అవ్వాలని పరిశుద్ధులైన పౌలు ప్రార్థన చేస్తున్నాడు. సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? మీరు శ్రేష్టమైన కార్యాలు ఏవో వివేచించాలి అని పరిశుద్ధులైన పౌలు ప్రార్థన చేస్తున్నాడు. ఈ వివేకం ఎలా కలిగిద్ది అనేది మనం త్వరగా మూడు చాలు. ఈ వివేకం ఎలా కలిగిద్ది అన్నది మనం చదువుదాం ఒకసారి. 119వ సంకీర్తన 169 వచ్చింది. 119వ కీర్తన 169 వచ్చింది చదువు. యెహోవా నా మొర నీ సన్నిధికి వచ్చును గాక, నీ మాట చొప్పున. అంటే దేవుడే మనకి వివేకాన్ని కలగజేస్తారంటే ప్రార్థన ద్వారా వివేకం కలుగుతుంది. మొట్టమొదటి పాయింట్ రాసుకోగలిగిన వాళ్ళందరూ కూడా రాసుకోండి. ప్రార్థన ద్వారా ఈ వరుస రాసుకోండి. దేవుని యొక్క ఆత్మ సహాయం ద్వారా నేను మళ్ళీ ఆరాధన ముగించుకొని వెళ్ళిపోయిన తర్వాత నేను సాయంకాలమే కూర్చొని మళ్ళీ వర్తమానం కొరకు సమయాన్ని అనుకూలపరుచుకొని సిద్ధపరచుకొని అలాగా అనుకూలపరుచుకొని దేవుని సన్నిధిలో గడుపుతూ వర్తమానాన్ని దేవుని దగ్గర పొందుకొని నేను అలాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను అన్నమాట. ఎందుకంటే ఉత్తమమైనది దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. 119వ కీర్తన 169వ వచనం చెబుతుంది, వివేకం ఎలా కలిగిద్ది, అసలు వివేకం అంటే ఏంటి, మనం ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి అన్నది మనం తెలుసుకున్నాం. ఇప్పుడు వివేకం ఎలా పొందుకుంటాం అన్నది మనం చూస్తున్నాం. యెహోవా నా మొర నీ సన్నిధికి వచ్చును గాక, నీ మాట చొప్పున. నాకంటే మన క్లిష్ట పరిస్థితుల్లో, మన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మనం దేవుడి సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈ పరిస్థితుల్లో నేను ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి, ఆ నిర్ణయము నీ దగ్గర నుంచి రావాలి అనుకోవటం వివేకం. దేవుడు నామానికి మహిమ కలుగునుగా. అప్పుడు దేవుడు మనకు వివేకాన్ని కలగజేస్తాడు. అమ్మా, పరిస్థితి కొన్నాళ్ళు ఉండేది, కంగారు పడుకో, నువ్వు నిమ్మలంగా ఉండు, సర్దుబాటు చేసుకో. తుఫాను వెలిసిపోయింది, వాన వెలిసిపోయింది, నీతి సూర్యుడు నీ మీద నీ కుటుంబం మీద ఉదయిస్తానంటాడు. దేవుడు నామానికి మహిమ కలుగునుగా. అంటే మనం ప్రార్థన చేయడం ద్వారా మనకు వివేకం కలిగింది. మొట్టమొదటి పాయింట్. 2వ పాయింట్ చూద్దాం ఒకసారి. 111వ సంకీర్తన 10వ వచనం. యెహోవా యందలి భయము అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం జ్ఞానానికి మూలం. అంటే దేవుని గురించి తెలుసుకోవడం జ్ఞానం. చదువు. ఆయన శాసనములను అనుసరించు వారందరూ అంటే ఆయన్ని తెలుసుకోవడం కాదు, ఆయన ఆజ్ఞలు పాటించడం వివేకం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వంటే నాకు ఇష్టం అంటారు, ఇష్టమైనట్టు జీవించడం. అవునా కదా? నువ్వంటే నాకు చాలా ప్రాణం అంటారు, అబ్బో నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటారు. ఇష్టమైన వ్యక్తికి తనకు ఇష్టానుసారంగా జీవించడం. వివేకం ఏం చేసింది అంటే మనం దేవుని గురించి తెలుసుకోవటమే కాదు, దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించి ఎలా నడుచుకోవాలో తెలియజే. అలా నడుచుకోవటం వల్ల మనకు వివేకం కలిగింది. 2వ పాయింట్, దేవుని యొక్క శాసనాలని, దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించి నడుచుకోవటం వల్ల మనకు వివేకం కలిగింది.
119వ కీర్తన 104వ వచనం కూడా ఒకసారి మనం చూద్దాం. 119వ కీర్తన 104వ వచనం నేనే చదువుతాను. నీ ఉపదేశం వల్ల నాకు వివేకం, అంటే దేవుని యొక్క వాక్యం వల్ల మనకు వివేకం కలిగిందంట. మొట్టమొదటి పాయింట్, మనము దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయటం ద్వారా వివేకం కలిగింది. రెండో పాయింట్, ఆయన తెలుసుకోవడం జ్ఞానం అయితే ఆయన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకోవడం వల్ల మనకు వివేకాన్ని కలిగింది. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని వినటం ద్వారా మనకు వివేకం కలిగింది. మూడో పాయింట్ చూద్దాం. మనము మూడో పాయింట్ మనందరికీ సుపరిచితమైన వాక్యము, ఈ అభిషేక ప్రార్థనలన్నింటికీ మూలమైన వాక్యాన్ని మనం చూసుకొని ప్రార్థనలోకి వెళ్దాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనము. ఈ వచనం ప్రకారము పరిశుద్ధాత్మయే జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మని ఇక్కడ తెలియజేస్తుంది. అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ సహాయంతో మనము వివేకం అనే వరాన్ని మనం పొందుకుంటాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కనుక మనం చూస్తే కనుక వివేకం కలిగిన వారు, వివేకం కలిగిన యేసేపు గాని, వివేకం కలిగిన దానియేలు గాని, వివేకం కలిగిన సొలొమోను గాని, ఇంకా చాలా మంది భక్తి పరులు ఉన్నారు. వారందరూ దేవుని కొరకు సాక్షులుగా వారు నిలబడ్డారు. వివేకం కలిగి కరువులో దేవుని యొక్క దేవుని ఇచ్చిన వివేకాన్ని సక్రమంగా ఆయన పాటించడం ద్వారా, సక్రమంగా ఉపయోగించడం ద్వారా ఐగుప్తు దేశం అంతటిని కరువు నుంచి యేసేపు తప్పించాడు. దానియేలు కూడా రాజులు మారినా సరే తన యొక్క ఉద్యోగం మాత్రం అంతకంతకు ప్రమోషన్ చేత అలంకరించబడింది తప్పితే గానీ డిమోషన్ అయితే అవ్వలేదు. ప్రమోషన్ మీద ప్రమోషన్ పొందుకున్నాడు వివేకాత్మ ద్వారా. మర్మాలను తెలుసుకోగలిగాడు అన్నమాట. లోకానికి శ్రమ నశించిపోవడానికి ఏమో కానీ మనకు శ్రమ సువర్ణంగా మార్చబడి దేవుని స్వరూపాన్ని, దేవుని గుణాలని పొందుకోవడానికి దేవుని నామానికి మేము కలుగును గాక. ఒక్క వచనం చూసుకొని ప్రార్థనలోకి వెళ్దాం. వివేకవంతుని యొక్క జీవన శైలి, ది ఫ్రూట్ ఆఫ్ విజ్డమ్. అంటే వివేకం అంటే తెలుసుకున్నాం, వివేకంలో ఎలా ఉండాలో తెలుసుకున్నాం, ఎలా కలిగిద్దో తెలుసుకున్నాము, ఎలా పొందుకోవాలో తెలుసుకున్నాము. ఆ పొందుకున్న వ్యక్తి ఎలా ఉంటాడు, అది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. బిర్యానీ తినాలని ఆతృత ఉంది, బిర్యానీ తినాలని, దమ్ బిర్యానీ తినాలని ఆతృత ఉంది. తింటాం, తిన్న తర్వాత దాన్ని ఎలాగా తీయాలో, థమ్సప్ తాగాల, స్ప్రైట్ తాగాల, నిమ్మకాయ గుడ్డుకో సోడా తాగాల, లేకపోతే అరిగే టాబ్లెట్ వేసుకోవాలా, అరుపు తాగాల. వివేకం అంటే ఇప్పుడు వివేకం మనం పొందుకోవడం కాదు, వివేకవంతులుగా జీవించడం ప్రాముఖ్యమైనది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూద్దాం 17వ సామెతల గ్రంథము 17వ అధ్యాయం 27వ వచనం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 27వ వచనం. నిర్మలమైన ఆత్మ గలవాడు వివేకం గలవాడు. దేవుని నామానికి మహిమ కలుగును. ఎలాగంట? నిర్మలమైన ఆత్మ గలవాడు. ఒకసారి చదువునానా? విధముగా మాట్లాడువాడు, మితముగా అంటే మితముగా అంటే తక్కువగా అన్నమాట. మితముగా మాట్లాడేవాడు తెలివి గలవాడు, శాంత గుణము గలవాడు వివేకము గలవాడు. శాంతంగా, మితంగా మాట్లాడేవాడు తెలివైనడు అంట. శాంతంగా అంటే ఆ సందర్భాల్లో మౌనంగా ఉండేవాడు అన్నమాట. ఆ పరిస్థితుల్లో మౌనం, శాంతం, ఓపిక, సహనం, శాంతం గలవాడు వివేకవంతుడు. అంటే నిర్మలమైన ఆత్మ గలవాడు వివేకవంతుడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. మనందరికీ కూడా దేవుడు తన వివేకాన్ని ఇచ్చి ఈ యొక్క విశ్వాస ప్రయాణంలో మనం ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, దేవుడి కొరకు ఎలా నమ్మకంగా బ్రతకాలి, దేవుని యొక్క ఆత్మ ద్వారా దేవుడు మనందరికీ వివేక ఆత్మను అనుగ్రహించును గాక. ఆమేన్. అందరం కూడా మోకరిద్దాం. అందరం కూడా మోకరించి ప్రార్థన చేసుకుందాం. అందరం అడుగుదాం, ప్రభువా నాకు వివేకాన్ని దయచేయి. మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. మా ఇగో నువ్వు కూర్చునేది తక్కువ, లేచి తిరిగేది ఎక్కువ. స్కూల్ కూడా ఇలాగే కూర్చుంటున్నావా? కూర్చో.
మోస్ట్ ఇంపార్టెంట్ మనకి వివేకం. యెహోవా ఆత్మ, పరిశుద్ధాత్మ, జ్ఞానాత్మ, వివేకం. శాంతంగా ప్రవర్తించేవాడు వివేకవంతుడండి. మనం ఏ పరిస్థితుల్లో వివేకం కలిగి ఉండాలో దేవుడు మాట్లాడాడు. క్లుప్తంగా మాట్లాడాడు, చాలా అర్థవంతంగా, వివరణాత్మకంగా. దేవుడు నాతోనే మాట్లాడుతున్నట్టు నాకు అనిపిస్తుంది అన్నమాట. నిన్ను నువ్వు సరి చేసుకో, నువ్వు జాగ్రత్తగా పరీక్షలు సరి చేసుకో. నాకే బోధిస్తున్నట్టు ఉంది. మరి మీతో మాట్లాడడం లేదు నాకైతే తెలియదు. కానీ అంటే ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైనది మన జీవితానికి. ఇవే మనము అత్యున్నతమైన శిఖరాలని ఎక్కటానికి, వాటిని అత్యున్నతమైన శిఖరాల్లో మనం ఉండటానికి ఈ వివేకం అనేది మనకి చాలా ప్రాముఖ్యమైనది. దేవుని అడుగుదాం, ప్రభువా నీ వివేకపు వరంతో, నీ వివేకపు ఆత్మతో నన్ను నింపు ప్రభువా. అయా దానియేలుకి ఇచ్చావు, యేసేపుకి ఇచ్చావు, సొలొమోనుకి ఇచ్చావు, నీ భక్తులకు ఇచ్చావు, మోషేకి ఇచ్చావు. నీ ప్రజలను నడిపించడానికి వివేకంతో నడిపించావు. యెహోషువకి ఇచ్చావు నాయన. ఆయా రాజులకు ఇచ్చావు నాయన వివేకపు ఆత్మ. అయ్యా నాకు కూడా వివేకపు ఆత్మ దయచేయి ప్రభువా. ఈ జీవన సంబంధమైన పోరాటాల్లో నలిగిపోతున్నాను ప్రభువా, ఇబ్బంది పడుతున్నాను ప్రభువా. అయ్యా వ్యతిరేకమైన పరిస్థితులు, వ్యతిరేకమైన స్థితిగతులు, వీటిలన్నింటిలో నీ కొరకు నమ్మకంగా నేను నిలబడలేకపోతున్నానేమో ప్రభువా. నేను నమ్మకంగా నిలబడటానికి, నీ కొరకు నిలబడటానికి, నిన్ను సొంత రక్షకుడిగా నేను అంగీకరించి నీ మార్గంలో నేను నడుస్తూ అనేకుల్ని అయ్యా నీ వైపు తిప్పటానికి వివేకవంతుల్లాగా ప్రవర్తించగలిగే వివేక ఆత్మను నాకు దయచేయి ప్రభువా. అంటే అందరూ మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటూ సిద్ధపడండి. నేను ప్రార్థన చేసి లోపల అభిషేక ప్రార్థన చేస్తాను. అందరూ కూడా ప్రార్థనలో ఉండండి. పిల్లలు, పెద్దలు అందరూ కూడా ప్రార్థన చేసుకోవాలి. మీరు కూడా నోరు తెరిచి ప్రార్థన, వివేక ఆత్మను దయచేయి. తల్లిదండ్రులకి ఎలా లోపడాలి, పెద్దల మాట వినాలి, ఎలా ప్రవర్తించాలి, ఎవరిని బాధ పెట్టే విధంగా, ఎవరిని గాయపరిచే విధంగా నేను ప్రవర్తించకూడదు ప్రభువా అంటూ మనం ప్రార్థన చేద్దాం. నాయన కనికరం చూపించండి ప్రభువా. అయ్యా ఈ పరిశుద్ధ తైలాన్ని ప్రభా, నీ పరిశుద్ధ ఆత్మ సాదృశ్యంగా అయా తండ్రి ప్రభా మీరు అభిషేకించండి. ఈ తైలము వారి శిరస్సుల మీద పోయబడుతుండగా నీ వివేకపు ఆత్మతో వారు నింపండి ప్రభా. అయ్యా మీరే వివేకపు ఆత్మను అనుభవించేవాడు నాయన. నీ వివేకపు ఆత్మను దయచేయండి. మేము ఈ లోకంలో వివేకం కలిగి జీవించి అయ్యా నీకు సాక్షులుగా మేము జీవించాలి ప్రభా. అటు ప్రభు మాకు దయచేయండి. పరిశుద్ధుడైన తండ్రి, కనికరపూర్ణుడా, సర్వశక్తిమంతుడా, ఈ తైలాన్ని నీ పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా, నీ అభిషేకానికి సాదృశ్యముగా వాడుతుండగా నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో, నీ వివేకపు ఆత్మతో ఈ తైలము పోయబడుతున్న ప్రతి ఒక్కరికి వివేకాన్ని దయచేయండి ప్రభా. వివేకము వినయాన్ని కలగజేస్తుంది, వివేకము ఓర్పును కలగజేస్తుంది, వివేకము సహనాన్ని కలగజేస్తుంది ప్రభా. అట్టి కృప ప్రతి ఒక్కరికి దయచేసి నీ వివేకపు ఆత్మతో ప్రతి ఒక్కరిని అభిషేకించమని యేసు సర్వశక్తి గల నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె మీరందరూ అలాగా ప్రార్థన చేసుకుంటా ఉండండి. నుంచి అభిషేకపు తైలము మీ మీద పోస్తాను. మీరందరూ కూడా కుడి చేయి తల మీద పెట్టుకోండి. మళ్ళీ ప్రభా అయ్యా నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని అభిషేకించావు ప్రభా, జ్ఞానాత్మతో అభిషేకించావు ప్రభా. అయా తండ్రి అయా వివేక ఆత్మతో మమ్మల్ని అభిషేకించండి. వివేకపు ఆత్మ వరాన్ని మాకు దయచేయండి ప్రభా. శ్రేష్టమైన కార్యాలు చేయటకు అయా పిలిపిల సంఘంతో పరిశుద్ధైన పౌలు అన్నారు, మీరు శ్రేష్టమైన కార్యాలు చేయటకు వివేచన గలవారిగా మీరు ఉండాలన్నారు ప్రభా. అయా వివేకపు ఆత్మ, వివేచన మాకు దయచేయండి. వివేకపు ఆత్మతో ప్రతి ఒక్కరిని నింపండి. అయా తైలము పోయబడిన నీ పరిశుద్ధ తైలానికి సాదృశ్యంగా ఈ నూనె పోయబడిన ప్రతి శిరస్సు పైన నీ అభిషేకాన్ని కుమరించండి. ప్రతి విధమైన కాడిని వెరగొట్టండి, ప్రతి శాపాన్ని వెరగొట్టండి. వారిని వివేకవంతులుగా ప్రభా మీరు ఆస్వాదించండి ప్రభా. వివేకవంతులుగా వారిని మార్చండి ప్రభా. అయా వివేకవంతులు శాంతంగా ఉంటాడు ప్రభా. అయా ఓపిక, సహనము, ఓర్పు దయచేసి ప్రతి బిడ్డని ప్రభా మీరు అభిషేకించి వారిని ఆస్వాదించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, కనికరపూర్ణుడా, కృపగల తండ్రి,
ఈ ఉదయకాల సమయంలో పునరుద్ధాన ఆరాధనలో మీరు మాకు తోడుగా ఉన్నారు. మీ ఆత్మను మా మధ్య నుంచి అయ్యా మీరు నడిపిస్తూ ఉన్నారు ఆయన. అందరి బట్టి మీకు వందనాలు. ఈ 3వ అభిషేక ప్రార్థనని మీ నామానికి మహిమకరంగా మీరు జరిగించినందుకు మీకు వందనాలు తండ్రి. వాగ్దానం యొక్క ఫలం పొందుకునేటట్లు ప్రభా మీరు అభిషేకించినందుకు వందనాలు తండ్రి. ప్రభా మేము వివేక ఆత్మతో నింపబడి వివేకంగా జీవించడం ద్వారా ఫలభరితులుగా మేము మార్చబడతాం ప్రభా. అట్టి కృప, అట్టి ఆశీర్వాదం ప్రతి బిడ్డలకు దయచేయండి ప్రభా. అయ్యా ప్రార్థిస్తున్నాం నాయన. ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ పరిచయంలో పాలుభోగులైన కుటుంబాలన్నింటినీ మీరు దీవించండి. ప్రతి కుటుంబాన్ని మీరు ఆస్వాదకరంగా మార్చండి. ప్రతి కుటుంబంలో ఉన్న అవసరాలన్నింటినీ మీరు తీర్చండి. బలహీనంగా ఉంటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా సహోదరు అభిలాష్ మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి అతనికి ఆ యొక్క తండ్రి ప్రభా ఆపరేషన్ చేయాలంటున్నారు ప్రభా. ఆ యొక్క తండ్రి ప్రభా ఏదైతే స్పైనల్ కార్డు సంబంధించి ఆపరేషన్ ఏదైతే ఉందో ప్రభా, తుంటి నరం ఆపరేషన్, అది ఆపరేషన్ ఉంది నాయన. ఆపరేషన్ ప్రభు చేయాలంటున్నారు. మరి వారి దగ్గర ఏమీ లేవు నాయన. ఆయన నీ మీద ఆధారపడుతున్నారు. మీరే ఆ బిడ్డకు మార్గాలు తెరవండి ప్రభా. ఆ ఆపరేషన్ సక్సెస్ అయ్యి ఆ బిడ్డ మంచిగా ఆరోగ్యంగా ఉండటకు మీరు కృప చూపించండి ఆయన. అయా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి ప్రభా. అలాగే తండ్రి ప్రభా కుమారుడిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అఖిల్ని జ్ఞాపకం చేసుకోండి ఆయన. అఖిల్కి ఉన్న ప్రభా ఇబ్బంది నుంచి మీరు విడిపించండి ప్రభా. ఆ యూరిన్ తండ్రి ప్రభు వెళ్తున్నప్పుడు ప్రభా ఇబ్బందికరంగా ఉంటుంది. మీ గాయపడిన హస్తంతో ఆ బిడ్డను మీరు కొట్టండి. స్వస్థతను దయచేయండి డాక్టర్ కంటే పరమ డాక్టర్లు ఉన్నాయి. సహాయం దయచేయండి ప్రభా. ఆ బిడ్డ జీవితంలో మీరు కార్యం జరిగించాలి. అలాగే మీ దాసులు సేవకులు సురేష్ బట్టి ప్రార్థిస్తున్నాం ఆయన. వారిని కూడా జ్ఞాపకం ఉంచుకొని వారిని కూడా బలపరిచి నీ గాయపడిన హస్తంతో వారిని కొట్టండి. పరిపూర్ణమైన స్వస్థత, ఆరోగ్యం దయచేయండి. ఇంకా రానున్న రోజుల్లో నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి అనేక ప్రాంతాల్లో నీ నా మహిమార్థమై వారిని వాడుకోండి. వారికి ఇచ్చిన సత్యమని సేవకురాల్ని అలాగే వారి నుండి ప్రేమించిన కుమార్తెను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీరు బలపరచండి. అలాగే ఈ పరిచయంలో పాలుభాగస్తులైన సంగీతక్క గారి కుటుంబం, అలాగే తండ్రి ప్రభు ఎవిడెన్సీ కుటుంబం, అలాగే తండ్రి ప్రభు లక్ష్మక్క వాళ్ళ కుటుంబం, వాణి వాళ్ళ కుటుంబం, అలాగే అనంత లక్ష్మి వాళ్ళ కుటుంబం తండ్రి ప్రభ, వారి తల్లిగారు లక్ష్మక్క కుటుంబం, అలాగే తండ్రి ప్రభ ఈ గృహాన్ని ప్రభ మరి పరిచర్యకు ఆరాధన జరిపించుకోవడానికి ప్రేమించిన తండ్రి ప్రభ రుతమ్మ గారి కుటుంబం, వారికి ఇచ్చిన తండ్రి ప్రభ కుమార్తె కుటుంబాన్ని, అలాగే తండ్రి ప్రభ నాయన వరలక్ష్మ గారి కుటుంబాన్ని, తండ్రి ప్రభ రాజ్ కుమార్ కుటుంబాన్ని ప్రభ ఈ కాలంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆస్వాదించి ఆ కుటుంబంలో ఉన్న అవసరాలు అక్కర్లు తీర్చి ప్రభా మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు సర్వలోక సృష్టికర్త అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి కూడి ఉన్న మనకును లోకంలో ఉన్న పరిశుద్ధులందరికను ఆయన రాకడ పర్యంతరము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికి కూడా మరొకసారి ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను.